విలక్షణమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంబాల మూవీ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుందని నటులు సాయి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు ఆయన అభినందనలు తెలిపారు. ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ దాచుకోలేమంటున్న సాయి కుమార్తో మా విశాఖ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖలో సీసీఎల్ మ్యాచ్ అద్భుతంగా ప్రారంభమైంది. మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు. సో వారి మాటలను ఇటీవలే సంబాలతో బ్లాక్ బస్టర్ ఆదికి కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు సాయి కుమార్ ఉన్నారు. సార్, సంబాల లాంటి బ్లాక్ బస్టర్ ఆది కంబ్యాక్ అయింది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా? ఏమంటే ఎప్పుడు అదేదో అంటారు కదా, కళాకారులకి స్టేజ్ మీద ఉంటే ఆ చప్పట్లే అని. హీరో కానీ సినిమాలకి ఎలా ఉంటుందంటే సినిమా హౌస్ఫుల్ బోర్డులు, ఆ బ్లాక్ బస్టర్ అన్న వర్డు. సో శంబాల విషయంలో మంచి కంటెంటు, కానీ రిలీజ్ అయినా భయం ఉంటుంది కదా. కానీ ప్రీమియర్స్ పడిన దగ్గర నుంచి ఆ కంటెంట్ చాలా బాగుందని మంచి రివ్యూస్తో స్టార్ట్ అయ్యి సినిమా టోటల్గా బ్లాక్ బస్టర్ అయింది మీ వల్ల. సో మీరందరూ ఆదరించి అభిమానించి ఆదిని శంబాలని ఆశీర్వదించారు. సో ఫ్యామిలీకి ఇట్ వాస్ అ బిగ్ ఎందుకంటే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ నా 50th ఇయర్ యాజ్ అన్ యాక్టర్. సో నాకు మీరు ఆది మూలంగా మీరు నా అందరికీ నా నట ప్రస్థానానికి ఇచ్చిన ఒక అద్భుతమైన కానుక శంబాల. సో డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, సోషల్ మీడియా చాలా ప్రభావం ఉంది. ఈ మధ్యన మీరు చేసిన వీడియోస్ చాలా వైరల్ అయ్యి సంబాల మూవీకి సంబంధించి కానీ ఆది మిస్సెస్తో మాట్లాడిన వీడియో కానీ లేకపోతే ప్రీమియర్ సంబంధించి మీరు మాట్లాడిన వీడియో కానీ సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యి దీని మీద చాలా ఇంపాక్ట్ కనిపించింది. జనాలు కూడా థియేటర్కి వెళ్ళడం జరిగింది. సినిమా ఎలా ఉంటుందని ఒక ఆలోచన. సో ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఓవరాల్ ఎలా ఉంది? నేను బేసిక్గా ఏది మన ఎమోషన్స్ అన్నీ మనం దాచుకోలేం. మనం మాట్లాడేది కానీ మనలో వచ్చే ఒక ఆవేశం కానీ ఆక్రోషం కానీ లేకపోతే ఒక ఏ ఫీలింగ్ అయినా ఇట్స్ ఆర్గానిక్. సో అలాగా ఈ సినిమా విషయంలో మేము ప్రమోషన్స్లో ఆర్గానిక్గా మేము అన్ని చోట్లకి వెళ్ళడం, మాట్లాడడం అవి మాకే తెలియకుండా జనానికి అది మీరు చెప్పినట్టు బాగా కనెక్ట్ అయ్యాయి. నాకు కూడా ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఈ శంబాల రీచ్ అయిన తర్వాత ఈవెన్ వండ్రై ఫోన్ ఆఫీస్ రారా అన్నది కూడా విపరీతంగా జనం కనెక్ట్ అయ్యారు. సో ఫాదర్ ఈజ్ అ ఫాదర్ అన్నట్టు. ఎస్, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఒకటేనండి, మీదైనా నాదైనా ఏదైనా ఎవరి పరిధిలో ఉంటాయి వాళ్ళ భావాలు, ఆవేశాలు ఇవన్నీ. సో శంబాల విషయంలో మ్యాక్సిమం సినిమా బాగుంది అనుకున్న తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. ఎవరైతే సినిమా చూసి ఫస్ట్ టైము ఆదికి బాగుందండి, తప్పకుండా అది ఆదికి మంచి సినిమా అవుతుంది అన్న చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. సో తప్పకుండా ఇది జనంలోకి తీసుకెళ్ళాలి, జనానికి కనెక్ట్ చేయాలి. ఉన్న ఈ కాంపిటీషన్లో వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేసిక్గా పెట్టుకుని ఆది షూటింగ్లు కూడా ఒక 20-25 డేస్ వాడు పోస్ట్పోన్ చేసుకుని మొత్తం నేను కూడా ఫుల్ ఆ సక్సెస్ టూర్లో కూడా మ్యాక్సిమం వెళ్ళాను. అలాగే ఆదిని కూడా మ్యాక్సిమం వైజాగ్ కూడా వచ్చాడు. మన ఈటీవీ వాళ్ళది ఒక పెద్ద ఫంక్షన్ జరిగితే ఈటీవీ 30 years దానికి వచ్చాడు. సో అలాగే మ్యాక్సిమం అన్ని చోట్లకి పంపించి జనంతో కనెక్ట్ అయ్యి మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈవెన్ మా ఆవిడ చెప్పిన దుర్యోధనుడు డైలాగ్ కూడా బాగా కనెక్ట్ అయింది. సో ఇలాగా మనం ఎంతో ఆ న్యాచురల్గా మన మనసులో నుండి వచ్చిన భావాల్ని మనం వ్యక్తీకరించినప్పుడు అవి ఏమయ్యాయంటే ఫైనల్గా జనానికి బాగా కనెక్ట్ అయ్యి సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఓపెనింగ్స్ కానీ హిట్ కొట్టారు సార్ సాయి కుమార్ గారని. సో అలా చాలామందికి మీరు చెప్పినట్టు కనెక్ట్ అయింది. సో ఎవ్రీబడి మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనల్గా ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇటీవల సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు రెండో రోజునే వెబ్సైట్లో లభ్యం అవ్వడం కానీ ఈ పైరసీ ఎక్కడ ఆగలేని పరిస్థితి. సో దీని మీద మీరేం చెప్తారు సార్? దాన్ని ఆపలేమండి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. అది ఎందుకంటే దాన్ని ఏమంటారు, సిస్టంలో గెలిపోయింది. ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ అది ఓపెన్ అవుతోంది, ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక్కడే మనకి ఫోకస్ అయ్యాడు తప్ప ఇలాంటి ఐబొమ్మ రవిలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవాలంటే అదొక పెద్ద నెట్వర్క్ అండి. కానీ స్టిల్ ఐ ఫీల్ మన వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ అయినా బయటకు వస్తున్నాయి అంటే దాన్ని చాలా పునాదుల నుంచి తీయాలి అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. బట్ స్టిల్ వాళ్ళ మనస్సాక్షితో ఆలోచించి పాపం ఇంత కష్టపడి చేస్తున్న సినిమా. ఎందుకంటే దీని మీద ఏం డిబేట్ చేసినా థియేటరేనండి. ఇప్పుడు శంబాల థియేటర్ల ఎక్స్పీరియన్స్, థియేటర్లో చూడాలి అనుకున్నారు, థియేటర్కి వచ్చి చూశారు. రేపు వస్తుంది ఆహాలో నుంచి 22 నుంచి వస్తుంది. అది ఎందుకంటే తప్పకుండా ఈరోజు ఇళ్లల్లో కూడా మినీ థియేటర్లు వచ్చేసాయి. మీకు స్క్రీన్స్ పెరిగిపోయాయి, టీవీలు పెరిగిపోయాయి, ఇంచెస్ పెరిగిపోయాయి. చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో హోమ్ థియేటర్లు వచ్చేసాయి.
వాళ్ళు క్యూబులు పెట్టుకుంటున్నారు. సో అందరూ కూడా ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు మ్యాచ్ కూడా ఆ బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఫీల్తోనే ఉన్నారు అందరూ. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఐ బొమ్మ అన్నవాడు పాపం వాడు దొరికిపోయాడు తప్ప ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. సో అట్ ద సేమ్ టైం భయం స్టార్ట్ అయింది. ఇతన్ని అరెస్ట్ చేయడం వల్ల భయం స్టార్ట్ అయింది. కానీ మీరు చెప్పినట్టు నిన్న నాకు కూడా ఎవరో చెప్పారు, సార్ మొన్న సినిమా కూడా వచ్చేసింది సార్ అని. అదే బాధగా ఉంది. మరి దీన్ని ఎలా ఆపగలమో చూడాలంతే. మళ్ళీ అగ్ని రావాలి, అగ్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.